ఫస్ట్ టైం కుల్ఫీ చేయబోతున్నాను. ఎలా వస్తుందో చూద్దామా. ఫస్ట్ దానికి కావాల్సింది జీడిపప్పు, డేట్స్, పిస్తా నానబెట్టుకోవాలి. తర్వాత వాటిని విడివిడిగా పేస్ట్ లాగా చేసుకోవాలి. థిక్ బాటమ్ ఉన్న ప్యాన్ తీసుకొని 1 లీటర్ మిల్క్ యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లోనే మంట పెట్టుకోవాలి. అండ్ మీగడ వచ్చిన ప్రతిసారి దాన్ని మిల్క్లో మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం క్వాంటిటీ తగ్గిన తర్వాత బెల్లము ఆర్ షుగర్, ఇందాక చేసుకున్న పేస్ట్ ఉంది కదా, అది కూడా యాడ్ చేసుకొని ఒక ఇలాచీ 1 or 2 ఇలాచీస్ యాడ్ చేసుకోవాలి. 250 ml అయిపోతుంది 1 లీటర్ మిల్క్. అప్పుడు సగం క్వాంటిటీని నేను బ్లెండ్ చేసుకున్నాను. ఇవి నేను ఐస్ క్రీమ్ మౌల్డ్స్ వచ్చేసి అమెజాన్లో తీసుకున్నా. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చెక్ చేయండి. అండ్ వీటిని మౌల్డ్స్లో ప్లేస్ చేసుకొని ఫ్రీజర్లో పెట్టేసుకోవాలి. ఒక 8 to 10 hours పెట్టుకుంటే సరిపోతుంది. డీమౌల్డ్ చేయడానికి ఒక ప్లెయిన్ వాటర్లో కాసేపు 2 minutes అలా పెడితే ఈజీగా డీమౌల్డ్ అయిపోతుంది. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.